హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. తెలంగాణ జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్యాయానికి నమస్కారాలు తెలియజేస్తూ దివంగత అంబేద్కర్ గారు తెలంగాణ జాతికి ఆరాధ్యుడైనటువంటి మహానుభావుడు. భారతదేశం స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఒక గొప్ప దార్శనికతతో ఒక గొప్ప ఆశా భావకమైనటువంటి ఆలోచనతో వారు రాజ్యాంగాన్ని రాసి దేశానికి జరిగితే ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి జరుగుతున్నటువంటి మేధో మదనంలో రాష్ట్రం ఏర్పాటుకు ఉన్నటువంటి అంశాలను చాలా సుదీర్ఘంగా చర్చించినప్పుడు మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారు అందించినటువంటి ఆర్టికల్ 3 ఏ సరళీకృత విధానం అయితే ఆలంబనగా ఆసనగా రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అంబేద్కర్ గారు అడుగడుగున మనకు ఆరాధ్యం. కారణం ఒకటి రాజ్యాంగం అయితే, రెండవది రాష్ట్రం ఏర్పడడానికి అనుకూలమైనటువంటి సరళీకృత విధానం అయితే, మూడవది ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలక వర్గాలు, అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా 80 సంవత్సరాల తర్వాత కూడా ఏ స్ఫూర్తినైతే భారత రాజ్యాంగం రూపేణ అంబేద్కర్ పూర్తికి ఉన్నటువంటి దుర్మార్గపు పాలన ఆనాడు కాంగ్రెస్ ఈనాడు భారతీయ జనతా పార్టీలు అందిస్తూ ఉంటే, వీటికి భిన్నంగా ఏ స్ఫూర్తితోనైతే దేశానికి స్వాతంత్రం వచ్చిందో, ఏ స్ఫూర్తితోనైతే రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడం జరిగిందో,
ఏ స్ఫూర్తితోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడడం జరిగిందో, ఏ స్ఫూర్తితోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర పాలనను సాగించి స్వాతంత్ర ఫలితాలని అట్టడుగు వర్గాలకు అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే అది మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి అటువంటి అంబేద్కర్ గారి పట్ల బీఆర్ఎస్ పార్టీకి, మన నాయకుడికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి అపురూపమైనటువంటి ఆరాధనా భావానికి ప్రతిరూపం వారు అమలు చేసినటువంటి అనేక స్కీములు ఒక వరుసలో ఉంటే, దేశంలో ఒక అంబేద్కర్ గారి విగ్రహం, ఒక సచివాలయానికి ఆ నామకరణం చేయడం, ఆ రకంగా ఆయనను ఈ జాతి ఉన్నంత వరకు మేము ఆరాధించేటువంటి మహానుభావుడు అనేటువంటి శాశ్వత ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారైతే, అడుగడుగున అంబేద్కర్ గారికి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన జీవించి ఉన్నటువంటి కాలంలోనే ఆయనను ఏ రకంగా హింసించింది, అవమానపరిచింది. ఒక ఘట్టమైతే మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి సాక్ష్యం, ఏ మహానుభావునికైతే దేశంలో లేనటువంటి అపురూపమైనటువంటి విగ్రహాన్ని కేసీఆర్ గారు ఇక్కడ నిలబెట్టుకుంటే, మరి గడిచిన 2 సంవత్సరాల కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ విగ్రహం పట్ల ఎటువంటి అవమానకరమైనటువంటి ధోరణిని ప్రవర్తించింది. చివరికి అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ మన నాయకులతో సహా మనమందరం కూడా ఆ మహానుభావునికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ఎలుగెత్తి చాటితే ఈరోజు యూటర్న్ ఏ రకంగా తీసుకున్నదో కూడా మనం అందరం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ లేదా దేశాన్ని ఏలుతున్నటువంటి పాలక పార్టీల గుండెల్లో అంబేద్కర్ గారి పట్ల ఆరాధనా భావం లేదు. ఆ ఆరాధనా భావం ఉన్నటువంటి పార్టీ నాయకత్వం మనది. కాబట్టి ఖచ్చితంగా ఏ రోజు ఎక్కడ ఆ మహానుభావుడు పేరిట ఏ కార్యక్రమం జరిగినా అందులో ముందు వరుసలో ఉండేటువంటి సైనికులుగా మనం ముందున్నాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మరి మనకి ఈ స్ఫూర్తిని నింపి మనల్ని